హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ వచ్చేసి కేఫే నిలోఫర్ గురించి. కేఫే నిలోఫర్ టీ ఎంత ఫేమసో మనందరికి తెలిసిందే. దీని ఓనర్ వచ్చేసి బాబురావు గారు. మరి బాబురావు గారు ఒక వెయిటర్గా వర్క్ చేసి దీనికి ఓనర్ అయ్యి మరి ఈరోజు ఒక గ్రేట్ సక్సెస్ని ఎలా అచీవ్ చేస్తాడో మనం ఈరోజు తెలుసుకుందాం. బాబురావు గారి నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆదిలాబాద్లో లగాన్ అనే విలేజ్లో ఉండేవారు. మరి వాళ్ళ చిన్నతనం నుండే అతని ఎడ్యుకేషన్కి చదువుకోవడానికి అతని దగ్గర మనీ అనేది లేకుండే. సో అక్కడ ఉన్న లోకల్ పీపులే అతను 9th స్టాండర్డ్ వరకు అతని చదువుకి హెల్ప్ చేశారన్నమాట. అండ్ అతను 10th పూర్తి చేయడానికి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఒక్క ఆవుని 125 రూపీస్కి దాన్ని అమ్మేసి 10th పూర్తి చేశాడన్నమాట. మరి బాబురావు గారి చదువుకి వాళ్ళ నాన్న ఉన్న ఆవుని అమ్మేశాడు అనేసి చాలా అంటే చాలా బాధపడి జీవితంలో ఏదన్నా ఒకటి చేసి నలుగురికి సహాయం చేయాలనేసి అతను ఏం చేశాడు అంటే ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళాడన్నమాట. అది కూడా టికెట్ లేకుండా. ఎందుకు అంటే అతని దగ్గర అసలు ఏమీ లేవు. ఒక ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ కూడా ఏం లేకుండే అన్నమాట. ఇన్ ద ఇయర్ 1975లో అతను హైదరాబాద్కి రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత టెక్స్టైల్ షాప్లో 2 వీక్స్ వర్క్ చేశాడన్నమాట. 2 వీక్స్ వర్క్ చేసి ఫుట్పాత్ మీదనే పడుకునేవాడు. అండ్ స్నానం వచ్చేసరికి నాంపల్లి స్టేషన్లో చేసేవాడు అన్నమాట. ఇలా డేస్ గడిచే కొద్దీ ఒక రెస్టారెంట్లో వెయిటర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ రెస్టారెంట్లో ప్రతి ఒక్కటి ఎలా హ్యాండిల్ చేస్తారో బాబురావు గారు ప్రాపర్గా నేర్చుకున్నారన్నమాట. నేర్చుకున్న తర్వాత ఇలా రోజులు నడుస్తున్న కొద్దీ ఒకరోజు ఒక వ్యక్తి తినడానికి వచ్చాడు. తినడానికి వచ్చినప్పుడు ఈ బాబురావు గారు చేస్తున్న వర్క్ని చూసి షాక్ అయ్యాడన్నమాట. అరే, ఇతను ఒక పర్ఫెక్ట్ పర్సన్ మన కేఫ్లో వర్క్ చేయడానికి కూడా అనేసి అనుకొని అతనితోటి మాట్లాడాడన్నమాట. మాట్లాడేసి జాయిన్ అవ్వమని అన్నాడు. కొత్తగా ఓపెన్ చేసిన నిలోఫర్ కేఫేలో ఇతను బాబురావు గారు వర్క్ చేయడం స్టార్ట్ చేశాడన్నమాట. వెయిటర్గా వర్క్ చేశాడు. అండ్ ఒకరోజు స్వీపర్గా వర్క్ చేశాడన్నమాట. అండ్ కప్స్ వాష్ చేయడము, ఇలా ప్రతి ఒక్కటి కూడా అతనికి బాగా తెలుసు కాబట్టి వర్క్ చేశాడన్నమాట. అండ్ ఇతని స్ట్రెంగ్త్ ఏంటి అంటే టేస్టీ టీ చేయడము అండ్ అక్కడ ఉన్న థింగ్స్ని కూడా ప్రాపర్గా ఎలా సేల్ చేయాలో వాళ్ళందరికీ కూడా నేర్పించేవాడు అన్నమాట. ఇది చూసిన ఓనరు కేఫేని ఇతని చేతిలోనే పెట్టాడన్నమాట, రన్ చేయమని ఇతను లేనప్పుడు కూడా. అండ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆ ఓనరు కాంట్రాక్ట్ని ఎండ్ చేశాడన్నమాట. ఎండ్ చేసినప్పుడు బాబురావు గారే కేఫే నిలోఫర్ని కొనేశాడన్నమాట. అప్పుడు దీనికి ఓనర్ అయ్యాడు ఇతను. అప్పటి నుండి ప్రతి ఒక్కటి దీంట్లో డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాడు అన్నమాట. ఆ క్వాలిటీ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆ బిజినెస్లో అతను తన బెస్ట్ ఇచ్చాడన్నమాట. నిలోఫర్ అనే పేరు నిలోఫర్ హాస్పిటల్ అండ్ నిజాం ట్రెడిషన్ నుండి వచ్చిందన్నమాట. నిజాం యొక్క కోడల్ని నిలోఫర్ అని పిలిచేవారు. బాబురావు గారు వాళ్ళ కోడలు ఎలా అయితే పాపులరో ఈ కెఫేని కూడా అలా పాపులర్ చేయాలని అనుకున్నాడు. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ అండ్ నిలోఫర్ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి ఎవరైతే వస్తారో 20 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు బాబురావు గారు 2 టైమ్ మీల్స్ని పేషెంట్స్కి అండ్ అటెండర్స్కి అరేంజ్ చేస్తారు. ట్రీట్మెంట్ మధ్యలోనే క్యాన్సర్ పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ బాడీని వాళ్ళ నేటివ్ విలేజ్కి తీసుకువెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి మనీ లేనప్పుడు కూడా బాబురావు గారే వాళ్ళకి హెల్ప్ చేశాడన్నమాట. మోర్ దెన్ 2000 పీపుల్కి హెల్ప్ చేశాడు. అండ్ కేఫే నిలోఫర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా కోవిడ్ టైంలో వాళ్ళు వర్క్ చేయనప్పుడు కూడా మంచి శాలరీస్ని ప్రొవైడ్ చేశాడు. ఇలా వాళ్ళందరి గురించి ఇతను కేర్ తీసుకున్నాడు అన్నమాట. అండ్ బాబురావు గారు వాళ్ళు వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా బాబురావు గారే కేర్ తీసుకుంటాడు అన్నమాట. ఇలాంటి మంచి పనులు అయితే చేస్తూ ఉంటారన్నమాట. అండ్ బాబురావు గారు ఎలాంటి టీ తాగుతారో అలాంటి సేమ్ క్వాలిటీ టీని కస్టమర్స్కి ఇవ్వాలని అనుకుంటాడు. అండ్ ఇతను ఇచ్చే టీలో బెస్ట్ మెటీరియల్స్ని యూస్ చేస్తాడన్నమాట. లైక్ ప్యాకెట్ మిల్క్ కాకుండా మంచి ప్యూర్ బఫెలో మిల్క్ని యూస్ చేస్తారన్నమాట. కెఫే నిలోఫర్లో 1 లీటర్ మిల్క్తో 4 కప్స్ టీని మాత్రమే చేస్తారు. కానీ వేరే హోటల్స్లో 10 to 14 కప్స్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి. కానీ అది బాబురావు గారికి ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే ఒక ప్రాపర్ టేస్ట్తో కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేసినప్పుడే ఇంకా నెక్స్ట్ టైం కూడా రావడానికి ఇష్టపడతాడు. అండ్ దీంట్లో యూజ్ చేసే టీ పౌడర్ కూడా 7 to 1000 మధ్యలో ఉంటుంది కేజీ టీ పౌడర్. కానీ వేరే టీ హోటల్స్లో
చూస్తున్నట్టయితే అవి 200 మాత్రమే ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా క్వాలిటీతో బాబురావు గారు చెక్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఒక కస్టమర్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఇంకా వీళ్ళు టీనే కాకుండా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ లైక్ మలాయ్ బన్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ కూడా వీళ్ళు యూనిక్గా తయారు చేస్తారన్నమాట. లైక్ వీళ్ళే ఒక బేకరీని తీసుకొని వీళ్ళే తయారు చేస్తారు. ఇదైతే యూనిక్ థింగ్ అని చెప్పుకోవచ్చు కెఫే నిలోఫర్ది. అది కూడా హైజీన్ మెయింటైన్ చేస్తూ వీళ్ళు మంచి ప్యాకింగ్ చేస్తూ వాటిని సేల్ చేస్తారన్నమాట. దీనితో మంచి ప్రాఫిట్స్లోకి వచ్చారు. 1978లో స్టార్ట్ చేసిన లక్డీ కప్పులో స్టార్ట్ చేసిన బ్రాంచ్ ఇప్పుడు అండ్ ఇయర్స్ వీళ్ళు చాలా కష్టపడుతూ వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి అయితే హైదరాబాద్లో ఎక్స్పెండ్ చేస్తారన్నమాట వీళ్ళ బిజినెస్ని. లైక్ ఎక్కడ అంటే రెడ్ హిల్స్, బంజారా హిల్స్ అండ్ హిమాయత్ నగర్ అండ్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మనము రీసెంట్గా రాయదుర్గ్లో కూడా చాలా పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేశారు కెఫే నిలోఫర్ది. ఇది చూసినప్పుడైతే నేనైతే షాక్ అయిపోయాను అన్నమాట. ఇలా కెఫే నిలోఫర్ నియర్ టు 100 crores టర్న్ ఓవర్ అయింది. ఇది గైస్ బాబురావు గారి గురించి. ఒక వెయిటర్గా వచ్చి కెఫే నిలోఫర్కి ఒక ఓనర్ అయి ఇన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ని అచీవ్ చేసి ఒక బెస్ట్ సక్సెస్ని అయితే అచీవ్ చేశాడని మనం తెలుసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.